అందరికీ నమస్కారం అండి. కర్ణాటక సంగీతం థియరీ క్లాసెస్కి స్వాగతం. ఇవాళ ధాతువు, మాతువు, త్రికాలము మొదలైనవి నేర్చుకుందాం. నిన్న మనం స్వరస్థానాలు, అది కూడా ద్వాదశ స్వరస్థానాలు, అవి ఎన్ని అంటే 12, అవన్నీ మనం నేర్చుకున్నాము. అలాగే స్థాయి గురించి కూడా నిన్న మనం నేర్చుకున్నాము, 5 రకాల స్థాయిలు. ఇప్పుడు ధాతువు, ఇందులో నేను చదువుకునేటప్పుడు నాకు గుర్తు కోసమని కొన్ని సింబల్స్ కానీ, కొన్ని గుర్తులు కానీ, కొంచెం కీనోట్స్ కానీ ఇలా నేను రాసుకున్నాను. అందుకని ఇవి మీకు కనిపిస్తుంటాయి. ఇందులో బహుశా మీకు కూడా ఉపయోగపడవచ్చు. మొదట ధాతువు. సంగీతమునందలి స్వర విభాగమును ధాతువు అంటారు. స, రి, గ, మ అంటే స్వరాలకు సంబంధించినవన్నమాట. దాన్ని ధాతువు అంటారు, ఆ భాగాన్ని. మాతువు, సంగీతం నందలి సాహిత్య విభాగమునకు మాతువు అని పేరు. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, అందుకని నేనే కరెక్ట్ చేసుకున్నాను. వరవీణ అంటే ఆ సాహిత్యం, మనం సరిగమ స్థానాల్లో ఏదైతే మనం సాహిత్యం పాడుతున్నామో అది మాతువు. ఇదేమో స్వరాలేమో ధాతువు. త్రికాలాలు ఉంటాయి: ప్రథమ కాలము, ద్వితీయ కాలము, తృతీయ కాలము సంగీతం మనం పాడేటప్పుడు. ఇప్పుడు ప్రథమ కాలం చూద్దాం. క్రియకు ఒక హ్రస్వాక్షరం అంటే ఒక్క స్వరం నడిచినచో అది ప్రథమ కాలం. ఇది గీతముల వరకే వర్తించును. అంటే ఒక్క క్రియకు ఒకటే అక్షరం ఉంటుంది, ఒక స్వరమే ఉంటుంది. అప్పుడు దాన్ని ప్రథమ కాలం అంటారు, అంటే స్లోగా నడుస్తుంది. ద్వితీయ కాలం. ప్రథమ కాలానికి రెట్టింపు, అంటే ఒక క్రియకు నడుచుట అని అర్థం. ద్వితీయ కాలం అంటే ఒక క్రియకు 2 హ్రస్వాక్షరాలు. ద్వితీయ కాలం ఇది గీతం వరకే వర్తిస్తుంది. ప్రథమ కాలంలో ఏంటంటే ఒక క్రియకు ఒక హ్రస్వాక్షరం, ఇక్కడ రెట్టింపు అంటే 2 హ్రస్వాక్షరాలు ఉంటాయి ఒక క్రియకు. తృతీయ కాలం, ఒక క్రియకు ద్వితీయ కాలమునకు రెట్టింపు కాలం నడుచుట, అంటే తృతీయ కాలం అనగా ఒక క్రియకు 4 హ్రస్వాక్షరాలు నడుచుట తృతీయ కాలం అంటారు. ఆవర్తము. ఆవర్తం అంటే ఒక తాళం నందు గల క్రియలన్నింటినీ పూర్తిగా ఒకసారి వేయడాన్ని ఆవర్తము అంటారు. తాళాంగములు. తాళం అంటే దీని డెఫినేషన్ ఇస్తున్నారు: సంగీత రచనల యొక్క కాల ప్రమాణాన్ని చెప్పేదే తాళం. అంటే దాని స్పీడ్ అన్నమాట, ఎంత స్పీడ్లో ఉంది అని చెప్పడానికి తాళం మనం ఉపయోగించుకుంటాం, అది నిర్ణయిస్తుంది. తాళ అను పదమునందు తా అంటే తాండవం, లా అంటే లాస్యం, తా అంటే తకారం, అది శంకర బీజాక్షరం, లకారం అంటే శక్తి బీజాక్షరం. శివశక్తి సంయోగము తాళము. తాండవం అంటే శివుడు, లాస్యం అంటే శక్తి, కనుక ఈ తాళానికి ఆదికర్తలు పార్వతీ పరమేశ్వరులు. అందుకే నాకు మర్చిపోకుండా ఉండడానికి ఒక చిన్న బొమ్మ వేసుకున్నాను, అర్ధనారీశ్వరుడిది ఇక్కడ. తర్వాత తాళ అక్షర కాల సంఖ్యను తెలియజేసేదే సంజ్ఞా విశేషము, అది తాళాంగం. అంటే అక్షరాల సంఖ్య తెలియజేస్తుంది, అంటే ఎన్ని సంఖ్యలు అంటే ఏమంటారు, అక్షరకాల సంఖ్యలు అనమాట, ఎన్ని అనేది చెప్పేదే తాళాంగం. ఆ తాళంగాలు చూడాది సప్త తాళములలో వచ్చే అంగాలు 3. అవి అనుధృతము, ధృతము, లఘువు. సరే, అనుధృతం అంటే ఏంటి? దీని గుర్తు యూ షేప్లో ఉంటుంది, అర్ధచంద్రాకృతి లేక అరసున్నా అంటారు. సప్త తాళాలలో ఇది జంపతాళంలో మాత్రమే వస్తుంది. ఒక ఘాత అంటే ఎడమ అరచేతి మీద కుడి చేత్తో కొట్టడం, దాని అక్షరకాల సంఖ్య 1. ఇంకా రెండవది ధృతము. దీని సున్నా గుర్తు, అంటే చంద్రాకృతి లేదా నిండు సున్నా, దీని అక్షరకాల సంఖ్య 2. ఇది సప్త తాళాల్లో ఏకతాళం తప్ప అన్ని తాళాల్లోనూ వస్తుంది, 2 దీని సంఖ్య. అనుధృతానికి సంఖ్య 1, ధృతానికి 2. ఇక లఘు అంటే ఏంటో చూద్దాం. 3వది లఘు. పూర్వకాలంలో ఇది 4 అక్షరకాల సంఖ్యతో ఉండేది. దీని గుర్తు సప్త తాళంలన్నింటిలో కూడా లఘు ఉంటుంది, దీని గుర్తు 1. ఇది జాతిని బట్టి పంచలఘువులుగా ఏర్పడింది. లఘువు అనగా ఘాత అంటే దెబ్బ వేసి వేళ్లను లెక్క పెట్టడం. ఇవి 4 అక్షరకాలతో ఉంటుంది, 4 అక్షరకాల సంఖ్య, దీని సంఖ్య 4. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అనుధృతానికి గుర్తు
ఇలా అర్ధచంద్రాకృతి లేక అరసున్నా. దీని అక్షరకాల సంఖ్య 1. ధృతము ఇది 0 చంద్రాకృతి లేక నిండు 0. దీని అక్షరకాల సంఖ్య 2. ఇక లఘువు వచ్చి లఘువుకు అక్షరకాల సంఖ్య 4. ఇది ఘాత అనగా దెబ్బ. అక్షరకాలం అంటే అసలు ఏంటి అంటే సంగీతమునందు కాల ప్రమాణాన్ని అక్షరకాలం అంటారు. అంటే ఎంత టైం తీసుకుంటుంది అనేది అక్షరకాలంతో నిర్ణయిస్తారు. ఇక సప్తతాళాలు. సప్తతాళాలు ఇవి 7 రకాలు. సప్త అంటేనే 7 కదా. ధ్రువో మఠ్య రూపకశ్చ జంపా త్రిపుట ఏవచ అటతాళైక తాళశ్చ సప్తతాళ ప్రకీర్తితః. ఇది మీరు బైహార్ట్ చేయాలి. చేస్తే అప్పుడు తాళాలు మనకి వరుసగా తెలిసిపోతాయి అన్నమాట. అంటే దేని తర్వాత ఏది. ఫస్ట్ ధ్రువతాళం, దీని సంఖ్య 14. మఠ్యతాళం 10. రూపకతాళం అక్షరకాల సంఖ్య 6. జంపతాళం 7. త్రిపుటతాళం 8. అటతాళం 12. ఏకతాళం 4. వీటికి గుర్తులు కూడా ఇక్కడ ఇచ్చాము. 1 లఘువు అంటే 1 లఘువు 1 ధృతము, మళ్ళీ 2 లఘువులు ఉంటే ధృవతాళం. అది మీరు చూసుకోండి. ఇక్కడ 1 లఘువుకు 4, ధృతానికి 2 అంటే 6, ప్లస్ మళ్ళీ లఘువు 8, మొత్తం కలిపితే మీకు 14 అయినాయి. మళ్ళీ చూద్దాం. ఇది మట్టితాళం. 1 లఘువు 1 ధృతము 1 లఘువు. 1 లఘువుకి ఎన్ని అక్షరకాలాలు? 4. అలాగే ధృతానికి 2 అంటే 6, మళ్ళీ 1 లఘువు అంటే మళ్ళీ 4 అంటే 4 ప్లస్ 2 ప్లస్ 4 మొత్తం 10. అలా ఒక్కొక్క దానికి మనం నిర్ణయించుకోవచ్చు. రూపకతాళం 1 ధృతము 1 లఘువు. ధృతముకి అక్షరకాల సంఖ్య ధృతానికి 2, మళ్ళీ లఘువుకు 4 అంటే ఇప్పుడు 2 ప్లస్ 4 6. రూపకతాళం అక్షరకాల సంఖ్య 6. జంపతాళం 1 1 అరసున్నా 1 0. అరసున్నాకి ఎన్ని అనుకున్నాం మనం? 1. కాబట్టి ఇక్కడ జంపితాళానికి ఎలా వస్తుందంటే 1 లఘువుకి 4 అక్షరాలు ప్లస్ అనుధృతానికి 2, అనుధృతానికి 1 అంటే 4 ప్లస్ 1 5, ధృతానికి 2 మొత్తం 7. అలాగే త్రిపుటతాళం 1 0 0. 1 అంటే మనకు తెలుసు లఘువు 4, అలాగే 0 2 6, మళ్ళీ ఇంకొక 0 2 8. ఇది త్రిపుటతాళం యొక్క సంఖ్య. ఇంకా అటతాళం. అటతాళానికి ఇక్కడ 2 లఘువులు 2 ధృతాలు ఉన్నాయి. 8 9 10 11 12 అంటే 2 లఘువులు కలిపి 8, 2 ధృతాలు కలిపి 4 12. లాస్ట్ ఏకతాళం. ఏకతాళానికి సింబల్ 1. అది దాంట్లో 1 లఘువుకి 4, ఏకతాళం 1 లఘువు కాబట్టి దానికి 4 అక్షరాలు. ఇది మొత్తం మనం నేర్చుకున్న లెసన్. సప్తతాళములు, ఇంకా అవి ఎన్ని రకాలు, ఎన్ని వాటి పేర్లు, వాటి గుర్తులు, ఒక్కొక్క దానికి ఎన్ని క్రియలు. వీటినే తాళ సప్తకం అని కూడా అంటారు. 5 జాతుల యొక్క సంబంధంతో సప్తతాళాలు 35 తాళాలు అవుతున్నాయి. 7 × 5 అంటే 5 జాతులు. 7 సప్తతాళాలు, 5 జాతులు. అప్పుడు అన్నీ కలిపినప్పుడు ఎన్ని అవుతున్నాయి మొత్తం అంటే 35 అవుతున్నాయి. జాతి ఎప్పుడు లఘువుకే ఉంటుంది. ఈ జాతులు 5 రకాలుగా ఉన్నాయి. చతురస్ర జాతి అంటే లఘువుకి ఇందులో 4 క్రియలు. త్రిష్ట జాతి లఘువుకి 3 క్రియలు ఉంటాయి. అంటే ఒక లఘువు అక్కడ ఉంది అంటే దానికి 3గానే మనం తీసుకోవాలి త్రిష్ట జాతిలో. అలాగే మిశ్ర జాతి లఘువుకు 7 క్రియలు. అంటే లఘువు ఎక్కడైతే ఉందో దానికి మనం 7 క్రియలు చొప్పున మనం లెక్కించుకోవాలి. తర్వాత ఖండజాతి లఘువుకి ఇక్కడ 5 ఉంటాయి క్రియలు. తర్వాత సంకీర్ణ జాతి లఘువుకు 9 లేదా 11 క్రియలు ఉంటాయి. శ్రీ శార్ంగదేవుడు తన సంగీత రత్నాకరంలో 120 తాళములను పేర్కొని ఇంకా అనేక తాళాలు ఉన్నట్టు పేర్కొన్నారు. అంటే ఈ 35 మాత్రమే కాకుండా ప్రాచీనులు అనేక తాళాలు ఉన్నట్టు తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. కానీ వీటిలో ఆచరణయోగ్యమైనటువంటివి చూడాది 35 తాళాలు మాత్రమే. అంటే ప్రాచీనులు కానీ శార్ంగదేవులు కానీ వాళ్ళు వివిధ తాళాలు పేర్కొన్నా కూడా అతి ముఖ్యమైనవి ఈ 35 తాళాలు మాత్రమే. ధ్రువాది సప్తతాళములకు జాతి సంబంధం కలుగునప్పుడు 35 తాళాలు ఏర్పడుతున్నవి. కనుక 7 × 5 35 తాళములు.
ఇక్కడ చూద్దాము ఈ సప్తతాళ పథకము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ థియరీ వాళ్ళకి. తప్పనిసరిగా ఇది నోట్ చేసుకోండి మీరు. మాకు మా మేడం చాలా ఇంట్రెస్ట్తో చెప్పారు, అందుకని ఇక్కడ రాసుకుని మరి నోట్ చేసుకున్నాను. బుక్లో ఇవ్వలేదు, ఈ రెడ్ పెన్తో రాసింది నేనే నోట్ చేసుకున్నాను, మా గురుగారు చెప్పింది. ఇక్కడ ఈ పట్టి మీరు నోట్ చేసుకోండి. ఇందులో మీకు ఒక్కొక్కటి తాళ సంఖ్య, తాళాలు, అంగములు ఇచ్చాడు. తర్వాత చతురస్ర జాతి, త్రిస్ర జాతి, మిశ్ర జాతి, ఖండ జాతి, సంకీర్ణ జాతి, ఇట్లా జాతులు. ఈ మొత్తం సప్తతాళాలు కాబట్టి క్రమ సంఖ్య 7. అట్లాగే తాళాలు ఎన్ని ఉన్నాయి అవి కూడా 7 కాబట్టి అవి ఇచ్చాము. తర్వాత అంగాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క దానికి ఎన్ని లఘువులు, ఎన్ని ధృతాలు, అవి వాటిని బట్టి ఒక్కొక్క దానికి ఎన్ని వస్తాయి. మొదటిది మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ధ్రువతాళంలో 14 తాళాలు అంటే ఒక లఘువుకు 4 ప్లస్ 2 ధృతము 6 ప్లస్ ఒక లఘువు 8, మొత్తం కలిపితే 14 చతురస్ర జాతిలో. ఇదే మీకు త్రిస్ర జాతిలోకి వచ్చినప్పుడు లఘువుకి ఎన్ని ఉండాలి? ఇక్కడ మనం 3 ఇచ్చాడు, ఇక్కడ 3. అయితే లఘువు ప్లేస్లో మనం 3 పెట్టుకుంటూ రావాలి. ఒక లఘువు ఉంది ధ్రువతాళంలో, అది 3 ప్లస్ ఒక ధృతం, అది మారట్లేదు, 3 + 2 5. అట్లాగే ఇంకొక లఘువు, దానికి మళ్ళీ 3 8 అవుతుంది. తర్వాత మళ్ళీ ఒక లఘువు, మళ్ళీ 3 కాబట్టి మొత్తం కలిపితే 11 అవుతుంది. ఇది చూడండి, ఇది త్రిస్ర జాతి అంటే లఘువు ప్లేస్లో మనం 3 మాత్రమే తీసుకుంటున్నాం, 4 కాకుండా. అదే చతురస్ర జాతిలో లఘువుకి మనం 4 తీసుకున్నాం. ఇప్పుడు మిశ్ర జాతిలోకి వచ్చేసి 7 తీసుకోవాలి ఒక్కొక్క లఘువు ప్లేస్లో. అదే ధ్రువతాళంలో ఒక లఘువు 7, మళ్ళీ ధృతం 2 9, మళ్ళీ ఒక లఘువు ఇంకొక లఘువు, మొత్తం 14. అన్నీ కలిపితే 23 అయినాయి మిశ్ర జాతిలో. అలాగే ఖండజాతిలో 5 తీసుకుంటున్నాం ఒక లఘువుకి, ఒక లఘువు 5, అలాగే 2 ధృతం 7. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లఘువు 5, ఇంకొక లఘువు 5 అంటే మొత్తం 10. ఇవన్నీ కలిపి మీకు 17 అవుతున్నాయి. ఇక లాస్ట్ సంకీర్ణ జాతి. ఇందులో 29 వచ్చింది. ఎలా అంటే ఒక్కొక్క లఘువుకి 9 తీసుకుంటున్నాం. ఒక లఘువు 9 ప్లస్ 2 ధృతం 2 అంటే 11 ప్లస్ మళ్ళీ ఒక లఘువు 11 + 9 20, అలాగే ఇంకొక లఘువు 9, మొత్తం 29. ఇలా ప్రతిదాన్ని మనం చూసుకుంటూ పోవాలన్నమాట వాళ్ళు ఇచ్చిన దీని సంఖ్య ప్రకారం, అంటే అది ఏ జాతి అనేది. అలాగే ఒక్కొక్క దానికి పేర్లు ఇచ్చాడు. ధ్రువతాళంలో మణి, శ్రీకర, ప్రమాణ, పూర్ణ, భువన. అదే మట్యతాళానికి సార, సమ, ఉదయ, ఉదీర్ణ, రావ. రూపక తాళంలో చక్రపత్తి, రాజ, కలబిందు. జంపతాళంలో కదంబ, మధుర, చణ, సుర, కర. త్రిపుట తాళానికి శంఖ, ఆది, దుష్కర, లీల, భోగ. ఇక్కడ అటతాళానికి సప్త, లేఖ, విదళ, లోయ, ధీర. ఏకతాళానికి సుధ, మాన, రత, రాగ, వసు. ఇప్పుడు తౌర్యత్రికము అంటే తౌర్యత్రికం అనగా నృత్య, గీత, వాద్యం అనే మత్తేభానికి అంటే ఏనుగుకు తాళమే అంకుశం. అంటే వీటన్నిటికీ కూడా సంగీతానికి తాళమే అంకురం. తౌర్యత్రికమునందలి హెచ్చుతగ్గులు తాళాన్ని అనుసరించి ఉంటాయి. ఇది మీరు ఈ టేబుల్ బై హార్ట్ చేయాలి. ఇది కంపల్సరీ క్వశ్చన్, తప్పకుండా ఇది బై హార్ట్ చేయాలి.